గ్రామంలో పుట్టి పెరిగి మట్టి విలువ తెలిసినటువంటి మనిషి సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గ్రామస్థాయి కార్యకర్త నుంచి నేడు ఖమ్మం కార్పొరేటర్గా ఎదిగిన వ్యక్తి 19వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చాముకూరి వెంకటనారాయణ గారు మనతో పాటు ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ తల్లిదండ్రుల నేపథ్యం ఏంటి సార్? మా తల్లిదండ్రులది కొత్తగూడెం గ్రామంలో నేను జన్మించాను. కొత్తగూడెం గ్రామంలో నా తల్లిదండ్రులు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగిన వాళ్ళు. నేను కూడా అదే వ్యవసాయాన్ని నమ్మి వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటే చిన్నగా రాజకీయములకి నేను రావటం జరిగింది. వచ్చినాకాలే 2002లో నేను ఖమ్మం ఇక్కడ మళ్ళీ ఖమ్మానికి వచ్చి ఇక్కడ చిన్న గూడు చేసుకొని 19వ డివిజన్లో ఉండటం జరిగింది. అప్పటి నుంచి నేను ఏదైతే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాక కూడా ఇక్కడ రాజకీయంలో అంచెలంచెలుగా ముందుకు పోయి ప్రజలకి నా మంచితనాన్ని వాళ్ళకి తెలియజేసి ఆ ప్రజలు ఏదైతే కొంతమంది కష్టాలలో ఉన్నారో వాళ్ళకన్నిటికి కూడా మనం ప్రతి విషయంలో కూడా ఆ 19వ డివిజన్ ప్రజలే కానీ పక్కమ్మట ఉన్న డివిజన్ల ప్రజలు కూడా పలాని చాముకూరి వెంకటనారాయణ అంటే ఒక మంచి వ్యక్తి అని చెప్పేసి ఆ పబ్లిక్ నన్ను కోరుకోవటం, నేను వాళ్ళ మనస్తత్వాన్ని నేను కూడా కోరుకొని ఆ ప్రజలకి మనం వెళ్ళి నాకు అవకాశం వచ్చింది. నేను సిపిఐలో ఉన్నప్పుడు పువ్వాడ నాగేశ్వరరావు గారు నాకు మంచి దగ్గరకు ఉన్న వ్యక్తి, నన్ను గుర్తించి సిపిఐగా నువ్వు పోటీ చేయాలని చెప్తే మనం కూడా పోటీ చేశాం. కాకపోతే ఓటమి అన్నది ఓటమి అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, అప్పుడు కొద్ది ఓట్లతో మనం ఓడిపోయినా కూడా అక్కడున్న డివిజన్ ప్రజలు మన్నే ఎక్కువ శాతం మనతోనే వాళ్ళకున్న ఆలోచనలు కూడా మనతోనే వాళ్ళు హృదయాలను నాతోనే పంచుకోవటం జరిగింది. నేను కూడా వాళ్ళ హృదయాలను నేను పంచుకోవటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అవకాశం వచ్చింది. అవకాశం వస్తే ఏదైతే 19వ డివిజన్ ప్రజలు నన్ను భారీ మెజార్టీతోనే ఉండటం వల్ల 2250 ఓట్ల మెజార్టీతోనే 50 ఓట్ల సిలుకుతోనే నన్ను ఉండటం వల్ల భారీ మెజార్టీతోనే నన్ను 19వ డివిజన్ ప్రజలు గెలిపించారు. గెలిపించినాక కూడా వాళ్ళు ఏదైతే నన్ను గెలిపించారో ఖచ్చితంగా ప్రజలు పబ్లిక్ ఉండే నేను 5 సంవత్సరాల కాలం కూడా వాళ్ళనే తిరిగి వాళ్ళ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ నాకు ఏదైతే మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ నుంచి నిధులు కూడా పేద ప్రజలకి ఏదైతే వచ్చిందో గవర్నమెంట్ ఏదైతే నిధులు పెట్టిందో దాని ప్రకారంగా ఖచ్చితంగా నా డివిజన్కి నేను గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చేసి నా ప్రజలకి చాలా మట్టికి కూడా వాళ్ళకి నేను ఇవ్వటం జరిగింది. నాకు ఏదైతే ఉందో నేను మళ్ళీ పార్టీ మారినాకాలు కూడా కాంగ్రెస్ పార్టీలకి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు తోని మాట్లాడినాకాలే తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రజల నుండి పనిచేసే వ్యక్తి కావాలి, ప్రజలలో ఉండి పనిచేసే వ్యక్తికి ఏమి ఇచ్చినా కూడా ప్రజలకి పనిచేసే వ్యక్తి కావాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడినాకాలే తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నీకు ఏమి కావాలంటే నీకు ఏ ఇబ్బంది లేదు, నువ్వు ప్రజల్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి నాకు మంత్రివర్యులు మంచి సలహా ఇచ్చేసి
నాకు డివిజన్కి ఎక్కడ కూడా నీకు ఏది కావాలన్నా నేను ఇస్తా, నేనున్నాను, నువ్వు ప్రజల చాకరీ చేయని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు గ్రామ స్థాయిలో మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు సార్? నేను గ్రామంలో ఉన్నప్పుడు కూడా అక్కడ గ్రామంలో కూడా నాకున్న దాని ప్రకారంగా గ్రామంలో కూడా కొంతమంది అక్కడున్న వాళ్ళకి మనం కూడా పని చేయటం జరిగింది. పని చేసినాక కూడా మనం ఏదైతే అవకాశం ఖమ్మం ఎప్పుడైతే వస్తున్నామో వాళ్ళు కూడా చాలా మట్టుకి మనకి ఎంతో దూరం లేదు కదా, అక్కడ నుంచి కిలోమీటర్ దూరమే కదా, మనం కూడా అక్కడికి పోయి ఆయనతో మనం పనులు చేయించుకోమని చెప్పేసి అక్కడి నుంచి కూడా నా కాడికి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకు కూడా నేను పని చేసి పెట్టాను. వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అని కూడా అనలేదు. వాళ్ళకి ఏదైనా ఆపత వస్తే మీరు రమ్మని చెప్పాను, వాళ్ళు కూడా ఆపత వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చేది. నేను కూడా వాళ్ళకి పని చేసి పెట్టాను. ఎందుకంటే నేను పుట్టిన ఊరు చేయబట్టి, నేను అడవులుగా మర్చిపోయే వ్యక్తిని కానీ చేయబట్టి వాళ్ళకు కూడా తెలియజేయబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళకు కూడా నేను ఇక్కడ 19వ డివిజన్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా నేను నా సేవలు వాళ్ళకు కూడా అందించాను. ఇవాళ మట్టి కూడా మనం అంటే అంత ప్రేమగా మనని చూసుకుంటారు వాళ్ళు కూడా. ఎప్పుడు నువ్వు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులు వాళ్ళు. ఇన్ని రంగాలు ఉంచుకొని ఓన్లీ రాజకీయ రంగమే మీరు ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్? అంటే నాకున్న దాని ప్రకారంగా మనం ఏదైతే ఒక మనిషిగా పుట్టామో ఆ మనిషి అన్న వ్యక్తి ఇచ్చేది మన్నే దేవుడే, తీసుకుపోయేది దేవుడే. కొంతమందికి కొంత మట్టుకి మనకున్న దాని ప్రకారంగా కొంతమంది ప్రజలకి ఉపయోగపడాలి. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా మనం కాపాడాలని ఆలోచనతోనే నేను ఆ రాజకీయం అన్నది ఎన్నుకోవడం. ఎప్పుడైతే మనం ఒకసారి పోయి వాళ్ళకి పనిచేసామో అది అన్నది అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు ప్రకారంగా వాళ్ళకి మనం స్వచ్ఛంగా పనిచేసే వ్యక్తి కావాలని వాళ్ళు కోరుకుంటారు. మనం కూడా ఇవాళ మచ్చ లేకుండా, ఏదైతే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినాక మచ్చ లేకుండా ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఏలు పెట్టి చూపించకుండా ఈరోజు మట్టికి గడవటం జరిగింది. ఈరోజు మట్టికి కూడా మచ్చ లేకుండా గడవటం జరిగింది. అదే నమ్మకం ప్రజలకు కూడా నా మీద వాళ్ళకున్న నమ్మకం నా మీద. అది మీరు కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు మీకు అందిన సహాయక సహకారాలు ఏంటి? ప్రజలకు ఏం చేయగలిగారు? నాకున్న దాని ప్రకారంగా పోరాటం చేసుకుంటూ ప్రజలకి ఏదైతే నేను కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేసి, కమ్యూనిస్ట్ పార్టీ అంటే మీకు తెలవంది కాదు, ఏదైతే పోరాటం చేస్తే పోయేది లేదు, పోరాటం చేస్తే దానికి ఉన్న దాని ప్రకారంగా ఆ పోరాటం వల్ల కొంతమందికి న్యాయం జరిగిద్దని చెప్పేసి మనం ఆ పోరాటం చేయటం జరిగింది. వాస్తవంగా మనం ఏ మనిషి అయినా మనకున్న దాని ప్రకారంగా ఒకటి పని చేయాలంటే దాన్ని ఖచ్చితంగా సాధిస్తామన్న, ఏ పని చేయాలన్నా కూడా సాధిస్తామన్న సంగతి మీ అందరూ తెలిసిన విషయం చేయబట్టి అప్పుడు మనం పోరాటం చేసి కూడా కొంతమందికి మనం చేతన మట్టికి మనకున్న దాని ప్రకారంగా వాళ్ళకి ఉపయోగపడ్డాం. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మీరు మీ వార్డులో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిపారు? కాంగ్రెస్ పార్టీగా నేను వచ్చినాకాలే మంత్రివర్యులు నాకు 4,80,00,000 దగ్గర 5 కోట్ల రూపాయలు నేను కాంగ్రెస్కి వచ్చినాకాలే ఇవ్వటం జరిగింది. అది మున్సిపాలిటీ నుంచి కానీ, మంత్రి గారు ఇచ్చిన నిధులు కానీ, కార్పొరేషన్ పరిధి కానీ అన్నీ కూడా మంత్రి గారు ఆయామాలో వచ్చిన డబ్బులే. నేను సీసీ రోడ్లు మట్టికి ఇప్పటికీ మనకున్న దాని మట్టికి డివిజన్ల ఏదైతే డివిజను 19వ డివిజన్లో గ్రామ పంచాయతీ ఇలేవైన గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు నా డివిజన్లో కొంత భాగం కలిసేది. ఆ కలిసిన దాని ప్రకారంగా ఎక్కువ శాతం మంత్రి గారు కూడా ఏదైతే సీసీ రోడ్లు లేనికెళ్ళి, డ్రైనేజీలు లేనికెళ్ళి దృష్టి పెట్టి దాన్ని ఖచ్చితంగా మీరు పనిచేయాలని చెప్పడం జరిగింది. మనం కూడా అదేదైతే గ్రామ పంచాయతీ నుంచి మా డివిజన్లో కలిసిన ప్రకారంగా, ఇలేనైన గ్రామ పంచాయతీ నుంచి మా డివిజన్లో కలిసిన 19వ డివిజన్లో కలిసిన ప్రకారంగా
ఎక్కువ శాతం అక్కడ దృష్టి పెట్టేసి ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 10 రోడ్లు సీసీ రోడ్లు మనం వేయడం జరిగింది. డ్రైనేజీలు కొంతమట్టుకి వేయటం జరిగింది. తర్వాత నా డివిజన్కి వచ్చేసి ఇంద్రం ఇల్లు మంత్రి గారు ఏదైతే ప్రజాపాలన ఇంద్రం ఇల్లు ఏ గవర్నమెంట్ కూడా నా గ్యాప్ వెళ్ళినాక ఏ గవర్నమెంట్ కూడా ఇన్ని ఇల్లు ఎక్కడ కూడా ఇచ్చిన దాహాలు లేవు. నా డివిజన్కి వచ్చేసి పేద ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పేసి మంత్రి గారు చెబితే దాన్ని గుర్తించి నా 19వ డివిజన్కి 50 ఇళ్ళు ఇంద్రం ఇల్లు తేటం జరిగింది. దీంట్లో కొంతమంది వాళ్ళు ఏదైతే అర్హులైన పేదలు ఉన్నారో చేయబట్టే వెళ్ళని పరిస్థితిలో వాళ్ళు కట్టుకోలేక ఒక 20 ఇళ్ళు మళ్ళీ క్యాన్సిల్ అయితే దాన్ని మళ్ళీ నేను ఏదైతే వాళ్ళ ఇచ్చిన దాని ప్రకారంగా కమిషనర్ గారితో మాట్లాడేసి వాటిని మళ్ళీ రిటర్న్ పంపించేశాను. మళ్ళీ రెండో విడతలో నాకు 22 నుంచి 27 ఇళ్ళు మళ్ళీ మంత్రి గారు మళ్ళీ మనకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. 22 నుంచి 27 ఇళ్ళు మట్టికి మంత్రి గారు దాన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మనం రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఏదైతే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, మంత్రి గారు నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా కానీ కళ్యాణ లక్ష్మి కూడా ఏ ఒకటో అర ఆగింది. కానీ దగ్గర నేను కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ప్రజాపాలన పోయినా కానీ నాకు 50 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక 60 నుంచి 65 దాకా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా నా డివిజన్కి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చినా కానీ సన్నబియ్యం విషయం నుంచి, కరెంటు విషయం నుంచి, లబ్ధిదారులు గ్యాస్ నుంచి ఎక్కడ కూడా అర్హులైన వాళ్ళకే కావాలని గవర్నమెంట్ ఏదైతే పెట్టిందో నేను కార్పొరేటర్గా ఉండి కూడా మంత్రి గారు సహకారంతోనే అందరికి కూడా గుర్తించి ఆ పేద ప్రజలకే మేము ఇవ్వటం జరిగింది. రాబోయే రోజులలో కూడా మళ్ళీ ఏదైతే ఉన్నారో దాని ప్రకారంగానే 3వ విడతలు కానివ్వండి, మళ్ళీ వచ్చే వాటిలో కూడా మేము వాళ్ళని గుర్తించి నా డివిజను 19వ డివిజన్ ఏదైతుందో దాన్ని మేము డెవలప్మెంటు కోసం వాళ్ళకి ఖచ్చితంగా మేము మళ్ళీ మంత్రి గారితో మాట్లాడేసి దాన్ని న్యాయం చేస్తాం. మాకు ఇంకా కొంత బడ్జెట్ కావాలని చెప్పేసి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలకు కానీ బడ్జెట్ కావాలని చెప్పేసి మళ్ళీ మంత్రి గారి దగ్గరకు పోయి మాట్లాడేసి, సార్ మరి ఇట్లా సంగతి ఇంకా మాకు చాలా మట్టుకి ఇంకా కొద్దిగా మాకు సీసీ రోడ్లు కావాలి, డ్రైనేజీలు కావాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టేసి మాకున్న సమస్య చెప్పుకొని ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజులలో ఆ ఉన్నాయి కూడా మేము కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే నాది 7వ తారీఖు నా పదవి అయిపోయినా కూడా పదవి కాలం అయిపోయిందనే ఆలోచన లేకుండా నాకు పదవి ఉందనే దాన్ని గౌరవంగా చెప్పుకొని నేను మళ్ళీ ప్రజలల్లో వాళ్ళతోని వాళ్ళ అభిమానాన్ని పంచుకొని నేను మళ్ళీ అదే ప్రజలలో పనిచేసి ఖచ్చితంగా నేను మాకున్న ప్రజలకి న్యాయం చేస్తానని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం చేసుకుంటాను. మనకి ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు కదా, మీకు ఏ మంత్రి దగ్గర ప్రియారిటీ ఎక్కువ ఉంది సార్? నాకు ఏదున్నా తుమ్మల గారే. లోకల్ ఆయన ఎమ్మెల్యేగా గెలిపించాము. సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. ఆయనకి తెలవని సబ్జెక్ట్ లేదు. మనం ఎక్కడ ఉన్నది, ఏ కార్పొరేటర్లో కూడా ఎక్కడ ఏం పని చేస్తున్నది కూడా అబ్జర్వ్ చేసుకునే నాయకుడు, అర్థం చేసుకునే నాయకుడు. మిగతా 2 మంత్రులు కూడా మీతో మంచిగా ఉంటారా? మనకి ఇప్పుడు అవతల ఏదైతే ఉన్న మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీగా
ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము ప్రేమిస్తాము. వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అంటే వాళ్ళు కూడా మమ్మల్ని దగ్గర తీసుకొని అభిమానించోళ్ళే. వాళ్ళకున్న దాని ప్రకారంగా మమ్మల్ని కూడా వాళ్ళు అభిమానించారు. కాంగ్రెస్ పార్టీ మెయిన్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మంత్రులు కూడా పలానే కార్పొరేటర్ అంటే ఖచ్చితంగా మమ్మల్ని వాళ్ళు ప్రేమిస్తారు, మేము కూడా ఆ మంత్రులను ప్రేమిస్తాం. వాళ్ళు ఏ కార్యక్రమం ఉన్నా ఏ పిలుపునిచ్చినా ఖచ్చితంగా మేము పాల్గొని పనిచేస్తాం. ఇది మా ఆలోచన. ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత మన ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 వెల్కమ్ బ్యాక్. రేపు రిజర్వేషన్లో మీకు అవకాశం వస్తే ప్రజలకు ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారు? రిజర్వేషన్లో మాకు అనుకూలంగా వస్తే మళ్ళీ ఖచ్చితంగా మాకున్న దాని ప్రకారంగా ప్రజలకి ఏ సౌకర్యం కావాలన్నా నాకు ఏదైతే మంత్రి గారు ఇచ్చే నిధులు కానివ్వండి, గవర్నమెంట్ నుంచి లబ్ధిదారులకు వచ్చేది కానివ్వండి, ఖచ్చితంగా పోరాటం చేసి ప్రజలకి న్యాయం చేస్తాను. ఏదైతే పబ్లిక్ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పార్టీలకి అతీతంగా అందరూ కూడా ఉపయోగపడే పనే నేను ముందుకెళ్తాను. ఇప్పటి వరకు మీరు ప్రజలకు చేసిన సేవలు ఏంటి? మీరు ఇంకా చేయాల్సిన పనులు ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? ప్రజలకి మనకున్న దాని ప్రకారంగా ప్రజలకు చాలా మట్టికి మనం పనిచేసాము. ఇంకా చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. అది మంత్రి గారు సహకారంతోనే, మంత్రి గారు సలహా ప్రకారంగా అది మనం ఆ డివిజన్లో ఉన్న ప్రజల ఇబ్బందిని బట్టి ఆయనతోనే మాట్లాడేసి ఇంకా ఏదన్నా కొద్ది గొప్ప ఉన్నా కూడా ఆ డ్రైనేజీల విషయంలో కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, ఏదైనా కరెంటు ట్రాన్స్ఫారాల విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ నుంచి ఏది అవకాశం ఉంటే దాన్ని ఖచ్చితంగా మంత్రి గారితోనే, తుమ్మల నాగేశ్వరరావు గారితోనే మాట్లాడేసి నేను నాకున్న డివిజన్ ప్రజలకి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాను. గడిచిన 10 ఏళ్లలో మీ వార్డు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇవాళ అది పబ్లిక్కి తెలుసు. ఏదున్నా కూడా ఆ డివిజన్ ప్రజలకు తెలుసు. ఇవరకున్న పొజిషన్ ఏంటి, ఈ 5 సంవత్సరాలల్లో కార్పొరేటర్గా శ్యామకూరు వెంకటనారాయణ ఏమి చేశాడు, ఎవరిని పట్టుకున్నాడు, ఎలా డివిజన్ అభివృద్ధి చేస్తారన్నది ఆ ప్రజలకి, ఆ 19వ డివిజన్ ప్రజలకు తెలవాలి, ఆ పక్కన ఉన్న ప్రజలకు కూడా తెలవాలి. వాళ్ళందరికీ కూడా చాలా మట్టికి డివిజను ఇవాళ అభివృద్ధి బాటలో నడుతుందన్నది ఒక ఆలోచన, ఒక పబ్లిక్లో ఒక ఆలోచన. ఇవాళ ఆ డివిజన్ అన్నది ఒక అభివృద్ధిలా నడుస్తుంది. ఇంకా కొంత మట్టికి ఉన్నాయి కాబట్టి అది కూడా ఖచ్చితంగా ఆయన చేసి పెడతాడని ఒక నమ్మకం. నాకు కూడా ఆటుపోట్లు వచ్చాయి, చాలా మట్టికి ఎదురు దెబ్బలు వచ్చాయి, అన్నీ ఎదుర్కొన్నాను. ప్రజలకి ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ ప్రజల తరపు నుండి నేను కలబడ్డ రోజులు చాలా ఉన్నాయి. నాకున్న బాధలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ బాధలను కూడా ఎదుర్కొని కూడా నేను పబ్లిక్లో ఎప్పుడు నవ్వుకుంటూ, ఎంత బాధ ఉన్నా పబ్లిక్లో ఎప్పుడు నవ్వుకుంటూ వాళ్ళతోనే భాగం పంచుకున్నాను. వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా, ఇప్పుడు ఊరన్నా కానీ 100 పార్టీలు ఉంటాయి, ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి ఇట్లా నన్ను వేలెత్తి ఇయాటి మట్టి చూపించలేదు. అంటే ఎందుకు ఆ వాతావరణం వచ్చిందంటే నేను అందరికీ అనుకూలంగా ఉండే వ్యక్తిని, నాకు అందరికి కావాలి, నాకు శత్రుత్వం అన్నది నాకు వద్దు. ప్రజలే, ఆ డివిజనే, ఆ అభివృద్ధికే
నేను ఆలోచిస్తా. ఇప్పుడు నన్ను కూడా ఉన్నదాని ప్రకారంగా కొన్ని వడదొడుకులు వచ్చినా కూడా అన్నిటిని ఎదుర్కొని కూడా నేను నాకున్న బాధలు నాకున్నా కూడా అందరితోనే మళ్ళీ హ్యాపీగా ఉండేసి నా డివిజన్ అభివృద్ధి కోసం, నా ప్రజల కోసం, నా పబ్లిక్ కోసం అందరం అన్ని పార్టీలను కలుపుకొని పోయే వ్యక్తిని. నన్ను ఎవరు కూడా ఏనాడు ఏలెత్తి చూపించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కార్పొరేషన్ ఎలక్షన్స్లో రిజర్వేషన్ ప్రకారం ఆ సీటు మీకు వస్తే మీ గెలుపు ఖాయమని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా రిజర్వేషన్ ఏదైతే మళ్ళీ మనకి ఎవరికున్న ప్రకారం అనుకూలంగా వస్తే పబ్లిక్ ఏదైతే మనం చేసిన మంచి పనులు ఉన్నాయో ఖచ్చితంగా మన్ని బెమ్మరథం ఎక్కిస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి అలా ఉంది. వాళ్ళకి ఎప్పుడు ఏ ఆపత వచ్చినా కూడా అందుబాటులో ఉండి ఎప్పుడన్నా ఫోన్ చేస్తే నేను ఒక తానం చేసినా కూడా, తానం చేయడానికి పోయినా లేకపోతే అట్లా బయటికి పోయినా కూడా ఆ టైంలో ఫోన్ ఎత్తకపోయినా కూడా మళ్ళీ రిటర్న్ చేసి మీ బాధని అసలు మీ బాధ ఏందని కూడా అడిగిన వ్యక్తిని నేను. ఏ రోజు కూడా నాకున్న బాబాయిలో ఏదైతే సెల్ ఉందో ఏ రోజు కూడా స్విచ్ ఆపటం తెలియదు నాకు. ఏ రోజు తప్పించుకోవటం తెలియదు. నేను చేస్తానంటే ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెడతాను. నా శాతనైన మట్టుకే. ఎందుకంటే నేను ఏదో ఎక్కువ నా మీద భారం పెడితే నేను అంత తట్టుకునే నా గుండె కాదు అది. నా చేతనైన పని నేను చేస్తానంటే ఖచ్చితంగా వాళ్ళు చేసి పెడతాను. ఇప్పుడు మోసే అంత మట్టుకే మోస్తాం, తినే అంత మట్టుకే తింటాం. ఎక్కువ మోయాలా, ఎక్కువ ఏదో చేయాలంటే మనం చేయలేము కదా. అందుకనే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఆ రెస్పాన్స్ అన్నది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. నేనన్నది ఏందో వాళ్ళ మనస్తత్వం తెలుసు, వాళ్ళ మనస్తత్వానికి నేను తెలుసు. ఇవాళ ఎన్ని రకాలుగా ఎంత ప్రజలు నా డివిజన్ నుండి పోలీస్ స్టేషన్లే కానీ, ఎంఆర్ ఆఫీసులే కానీ అన్ని రకాల కూడా అన్ని బాధలను ఎదుర్కొని కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం కూర్చాం. స్టేషన్కి కూడా ఇలా ఏదైతే మనకున్న అధికారులు కూడా అక్కడ ఉన్న దాని ప్రకారంగా మనం ఏదైనా కాల్ చేసి మాట్లాడినా కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చేది. ఆ డివిజను ఆయన ఎప్పుడు పబ్లిక్గా తిరుగుతుంది కాబట్టి ఆ కష్ట సుఖాలు కూడా ఆయనకే తెలుసు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి ఎప్పుడు సహాయ సహకారాలతోనే మనకి ఉండడం జరిగింది. మీరు ఒక 2.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఒక 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు కదా. ఈ 2 ప్రభుత్వాల్లో పనిచేయడం మీకు ఎలా ఉంది? ఈ 2 ప్రభుత్వాల మధ్య గల తేడా ఏముంది చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా 2 ప్రభుత్వాలలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ 5 సంవత్సరాలు వెళ్ళినప్పుడు పబ్లిక్ ఉపయోగపడే పనులు వాళ్ళు కూడా చేశారు. తర్వాత మళ్ళీ రెండోసారి గెలిచినా కానీ మీరు చెప్పినట్టు ఒక 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల మట్టికి మంచిగా ఇదైంది. తర్వాత అక్కడికి వచ్చినాక టీఆర్ఎస్ దాని ప్రకారంగా కొంత వాళ్ళు చేసేదాని ప్రకారంగా ప్రజలకి తిరుగుబాటుతనం అన్నది వచ్చేసి ఆ రోజు సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ని కంటయి తెలంగాణ ఖచ్చితంగా కావాలనే సోనియా గాంధీ గారు ఆ తెలంగాణని ఇవ్వటం జరిగింది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని మనము ఒక్కసారి ప్రజాపాలన ఏందో చూద్దామని చెప్పేసి ప్రజలు బెమ్మరథం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు బెమ్మరథం పట్టడం జరిగింది. వాళ్ళు పట్టిన బెమ్మరథం ఏదైతే ప్రజలు పట్టారో ఆ ప్రజలు పట్టిన దానికి కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, మనకున్న దాని ప్రకారం బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరావు గారు ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచించి ఈ ప్రజాపాలన మనం ఎలా నడిపించాలని చెప్పేసి దాన్ని కంకణం కట్టుకొని ఇవాళ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఎలా పనులు చేస్తారంటే ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరిగే ప్రకారంగానే చేస్తారు. కానీ ఎక్కడ కూడా వాటి మట్టికి
ఏలెత్తి చూపించే పరిస్థితి లేకుండా వాళ్ళు ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ని నడిపేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పనిచేసిన వాళ్ళకే ఏదైతే పనిచేసిన వాళ్ళకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రజలు ముందుకు పోవటం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరగా మీ వార్డు ప్రజలకి అంతే ఖమ్మం జిల్లా ప్రజలకి మీరేం చెప్పబోతున్నారు? వార్డు ప్రజలకి మనం ఏదైతే ఉందో మనకిచ్చిన పథకాలు ఏమి ఉన్నాయో దాన్ని గుర్తించుకొని రాబోయే రోజులలో కూడా ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్కే ప్రజలు ఏదైతే మనకున్న దాని ప్రకారంగా ప్రజలు కూడా వాళ్ళ ఆలోచన కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ మంచి పథకాలు తీసుకొచ్చింది కాబట్టి ఈ కార్పొరేషన్ కూడా నా డివిజనే కాదు ఖమ్మం పట్టణ ప్రజలు కూడా మళ్ళీ కాంగ్రెస్కే కార్పొరేషను వచ్చిద్దని చెప్పేసి నా నమ్మకం. సో చూశారుగా, ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్.